నందుకై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సూటిగా మాట్లాడే దేవా, స్పష్టముగా మాట్లాడే తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా మాలో ఉన్నటువంటి లోపములను సరిచేసుకోగలిగినటువంటి కృప అనుగ్రహించమని, నిద్రశక్తుల నుంచి దూరపరచి కేవలము మీ మాటల యందు మాత్రమే మా లక్ష్యం నుంచి వాటి ప్రకారముగా మేము నడుచున్నట్లుగా కొనసాగునట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, కొద్ది సమయము దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక మాటని మనం చదువుదామండి. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం నుంచి గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి అనగా యేసయ్యను పంపాడు. పుట్టి కావాలనని, అంటే మనం ఆయన కుమారులుగా కావాలి అనే కోరికతో ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై లోబడిన వాడాయను. మరియు ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆత్మను మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవునికి స్తోత్రం. నీవు ఎవరికి వారసుడవు అయితే పిల్లారా, ఎవరికి వారసుడవు అని బైబిల్ గ్రంథం మనతో చెప్తా ఉందంటే దేవునికి నీవు వారసుడవు. ఆమేన్. ఇప్పుడు మనకి ఈ లోకంలో వారసత్వాలు వస్తూ ఉంటాయి. మన ఇంటి పేరుని బట్టి వస్తూ ఉంటాయి. ఫలానా ఇంటి పేరు తరతరం నుంచి వస్తూ ఉంటుంది. తాత, తండ్రి, కుమారుడు, తర్వాత మనవళ్ళు, మనవ సంతానం, అలాగా వారసత్వం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. కానీ బైబిల్ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నేను మనము దాసులము కామంట పిల్లారా. ఎందుకు దాసులము కామంటే ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు కదా. మన కొరకు పంపించినటువంటి ఆ కుమారుడు ఏం చేశాడంటే మన నిమిత్తమై ప్రాణాన్ని అప్పగించాడు కాబట్టి, మన నిమిత్తమై యవన రక్తాన్ని చిందించాడు కాబట్టి, దాస్యత్వంలో ఉన్నటువంటి మనము, పాపము శాపములో ఉన్నటువంటి మనందరి నిమిత్తమై కుమారుడు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నీవు నేను ఇక మీదట దాసులము కాము, కుమారులమే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు దేవునికి వారసులు ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనం ఏం చెప్తామంటే మా తండ్రికి మేము వారసులయ్యా అని చెప్తా ఉంటాం, మా బాబాయికి వారసులు లేరు అని చెప్తా ఉంటాం, లేకపోతే మా బాబాయికి వారసులు ఉన్నారని చెప్తా ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పుల్లరా, మనము ఇక మీదట దాసులము కాదంట. ఇక మన మీద ఎవరు ఏలుబడి చేయలేంట. దేవుని కింద మాత్రమే ఉంటాం కాబట్టి, దేవుని కుమారులుగా మనం అయ్యాం కాబట్టి, దేవుని కుమారులమైతే మనము దేవునికి ఎలా ఉన్నామంటే దేవుని ద్వారా వారసులుగా అయి ఉన్నాం. ఇప్పుడు నీవు ఎవరికి వారసుడు అంటే దేవునికి వారసుడవు. తండ్రి అయినటువంటి దేవునికి నీవు నేను వారసులుగా ఉన్నాం పుల్లారా. అటువంటి వారసులుగా ఉన్నటువంటి మనతో మరి ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కింద వచనంలో గనక ఒక మాట గనక మనం చూస్తే, ఆ కాలమందైతే దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, అదిగో ఏమంటున్నాడు చూడండి పిల్లరా, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై. ఏ కాలం అది? నీవు నేను రక్షణలోనికి రాకముందు అనేక
సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటించాం. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమాత్రం ఉపయోగము లేదు. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు పులరా, ఆ కాలం అందైతే దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని, నిజానికి దేవుళ్ళు కాని వారికి మనం ఎలా ఉన్నామంట? దాసులుగా ఉన్నాం. నిజానికి దేవుళ్ళు కాని వారికి ఎలా ఉన్నారంట పిల్లలు? కొంతమంది దాసులుగా ఉన్నారు. వారు నిజానికి దేవుళ్ళ కాదు, బైబిల్ ప్రకారం దేవుళ్ళు కారు. కానీ మనం ఏమై ఉన్నాం? వారికి దాసులు అయిపోయాం. సృష్టిని సృష్టించిన దేవుని మర్చిపోయి నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమై ఉన్నామంటే దాసులుగా ఉన్నాం. అంటే వారిని పూజించే వారిగా ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే ఎవరిని మర్చిపోయాం? సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాం. నిన్ను నన్ను కుమారులుగా చేసుకున్న ఆయన మర్చిపోయాం. మనందరి కొరకై ప్రాణం నర్పించిన యేసయ్యను మర్చిపోయాం. మనందరి కొరకై తిరిగి లేచిన యేసయ్యను మర్చిపోయి నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమైపోయాం? దాసులు. ఇక దాసులు అంటే దాని అర్థం మీకు తెలిసింది కదా. ఇక వారు ఏం చెప్తే అది మనము చెయ్యాలి. యజమానులు ఏం చెప్తే దాసులు అదే పని చేస్తూ ఉంటారు. ఇక నిజము కానటువంటి దేవుళ్ళకు మనం ఎన్నో చేసే ఉంటాం. ఎన్నో సంస్కృతి సాంప్రదాయం అంటారు కదా, అవన్నీ ఎన్నో చేస్తుంటాం. కానీ దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగము అది నిన్ను ఏమాత్రము కూడా వారసుడిగా చేయలేకపోయింది. నిజము కాని దేవుడు నిన్ను వారసుడిగా చేయలేకపోయింది. కానీ యేసయ్య మనందరి కోసం మరణించాడు కదా పుల్లారా, మనందరి కోసం తిరిగి లేచాడు కదా పుల్లారా. అందుని బట్టి రాయబడిన మాట, మనం ఇక మీదట ఎవరికి దాసులము కాదు, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి ఏమాత్రము దాసులము కాదు. కాబట్టి అక్కడ రాయబడినటువంటి మాట, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎవరిని ఎరిగి ఉన్నారంట? దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అంతకుముందు ఎరగలా, తెలుసుకోవాలా. ఎందుకు? ఏదైతే నిజముగా లేదో అదే మనము నిజమనుకొని భ్రమలో ఉండిపోయాం. పుల్లారా, దానివల్ల ఏమైనా స్వాతంత్రం వచ్చిందా? లేదు. ఆ సాంప్రదాయాల వల్ల ఏమైనా మనము దాస్యము నుంచి విడుదల పొందామా? లేదు. దానివల్ల మనం ఏమన్నా వారసులయ్యామా? లేదు. అవేమీ కాకుండా క్రీస్తును నమ్ముకొనుట ద్వారా, మనందరి కొరకే మరణించిన యేసయ్యను నమ్ముకొనుట ద్వారా ఇప్పుడు మనము మన స్థితి ఎలాగుందని బైబిల్ చెప్తా ఉందంటే పిల్లరా, మనము దేవుణ్ణి ఎరిగిన వారమంట. ఇప్పుడు అంత మాత్రమే కాదు, కానీ దాని పక్కన బలమైన మాట ఒకటి రాయబడి ఉంది పిల్లరా. ఆ మాట కనుక చూస్తే, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. ఆమేన్. దేవుని చేత ఎరుగబడిన బిడ్డలుగా ఇప్పుడు మనం ఉన్నామంట. ఏది గొప్పది పిల్లరా? మనము దేవుని తెలుసుకోవటం గొప్ప, దేవుడే మరి విశేషముగా మనల్ని ఎరిగిన దేవుడు మన ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడంట. అంటే నా పేరేంటో దేవుడికి తెలుసు, నా విధానం ఏంటో దేవునికి తెలుసు, నా గృహం ఏంటో దేవునికి తెలుసు, నేను నివసించే గ్రామం ఏంటో దేవునికి తెలుసు, నేనుండే పట్టణం ఏంటో దేవునికి తెలుసు. తెలియదంటారా పిల్లరా? మనం ఉండే ఇంటి నెంబర్ దేవునికి తెలియదంటారా? ఆమేన్. మన ఆధార్ కార్డు నెంబరు మీది నాకు తెలియదు, నాది మీకు తెలియదు. కానీ ఎవరికి తెలిసిండిద్ది? నిశ్చయం తెలిసిండిద్దా? నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మన బహుగా ఎరిగి ఉన్నారంట. ఎంత గొప్ప ధన్యత పుల్లారా. ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనందరి గురించి ఆయనకి నిశ్చయంగా తెలుసు. ఒక 1000 మంది గుంపున్నట్టు ఒక గుంపును గనక సమాజాన్ని గనక మనం చూస్తే, ఆ 1000 మంది గుంపులో ఒక పెద్ద అధికారి వచ్చాడు, లేకపోతే ఒక పెద్ద నాయకుడు వచ్చాడు,
అధికారి నాయకుడు వచ్చి ఆ 1000 మందిలో ప్రత్యేకంగా నీ పేరు పెట్టి పిలిచి నువ్వు బాగున్నావా అని అడిగాడు. నీ గురించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకున్నాడు. నువ్వు బాగున్నావని అడిగి ప్రత్యేకంగా నీ గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఎవరిలో? ఉన్నటువంటి 1000 మంది గుంపులో, సమాజంలో వచ్చిన అధికారి నాయకుడు ఆ 1000 మందిలో నిన్నే పిలిచి నిన్ను గుర్తుపట్టి నీ పేరు తెలుసుకొని నీతో బాగా మాట్లాడి నీతో కొద్ది సమయం గడిపాడు. ఇప్పుడు ఆ గుంపులో నీకు ఒక ప్రత్యేకత వచ్చిందా లేదా? ఆ గుంపు అంతా ఏమనుకుంటారు? అరే, ఈ అబ్బాయి నేటి వరకు మనతో పాటే ఉన్నాడు కదా, ఈ సహోదరుడు నేటి వరకు మనతో పాటే ఉన్నాడు కదా, ఈ సోదరి నేటి వరకు మనతో పాటే ఉంది కదా, కానీ ఆ నాయకుడు వచ్చాడు, మనందరిని పట్టించుకోకుండా ఇదిగో ఫలానా వ్యక్తినే పిలిచాడు కదా, ఫలానా వ్యక్తితో కాసేపు మాట్లాడాడు కదా, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు కదా అని మనం అందరం ఏం చేస్తామంటే ఒక కొద్ది దినాల పాటు ఆ మనిషిని బట్టి మాట్లాడుకుంటా ఉంటాం. అంటే దీని అర్థం ఏంటి? వచ్చిన నాయకుడికి నువ్వెవరో తెలుసు కాబట్టి నిన్ను గుర్తుపట్టి నీతో మాట్లాడాడు. అది నీకేమైందంటే ఘనతగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. సీఎం గారే వచ్చి ఈ గ్రామంలో ఉన్న అందరిని పట్టించుకోకుండా నిన్నే పట్టించుకుంటే అది నీకు ఘనత రాదా పుల్లారా? ఘనత వచ్చింది కదా. ఇప్పుడు అదే రీతిలో దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాదంటలా, మరి విశేషముగా దేవునికి మనమెవరో తెలిసేయున్నది. నేను ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రభువు చూస్తున్నాడండి, ప్రత్యేకమైన పద్ధతులు. అందుకే అక్కడ మాట రాయబడి ఉంది పిల్లరా, మరి విశేషముగా అనే మాట రాయబడి ఉంది అక్కడ. అంటే ప్రత్యేకముగా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపాడు, ప్రత్యేకంగా ప్రభువు నీ మీద శ్రద్ధ నిలిపాడు, ప్రత్యేకంగా ప్రభువు మన కుటుంబాల మీద శ్రద్ధను నిలిపాడు. ఆమేన్. ఎవరో ఆ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారండి? మన అయిన వారు చూపిస్తారంటారా ప్రత్యేక శ్రద్ధ మన మీద? కొన్ని దినాల పాటు చూపిస్తారు, కాదంటల్లా. మనం బలహీనులుగా ఉన్నప్పుడు మన అయిన వారు వచ్చి మన మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారా? కొన్ని దినాలు చూపిస్తారు. ఆ తదుపరి ఒక నెల చూపించారు అనుకో, రెండో నెల, 2 నెలలు చూపించారు, 3వ నెల. కానీ ప్రభు దగ్గర ఆ కండిషన్ ఏమైనా ఉందా? మరి విశేషముగా ప్రత్యేకముగా ప్రభు వారికి నీవన్నా మన కుటుంబం అన్నా మన కుటుంబాలన్నా చాలా శ్రద్ధ కలిగి ఉన్నారంటండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆయన రెక్కల కిందకు వచ్చేసాం కాబట్టి మన కోసము మరణించినటువంటి ఆయన త్యాగాన్ని గుర్తెరిగి ఆయన రెక్కల కిందకు మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని బహు విశేషముగా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అటువంటి స్థితిలో కొనసాగుతున్నటువంటి మనతో లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే పుల్లారా, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, ముడుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఏం మాట్లాడుతుందో చూడండి లేఖనాలు. ప్రభు కిందకి మనం వచ్చేసాం, యేసయ్య రెక్కల చాటు కిందకి మనం వచ్చేసాం. అయినా మనం ఏం చేస్తున్నామంట పుల్లరా? మరలా మూల పాఠముల తట్టుకు తిరుగుతున్నామంట. మరలా ఏం చేస్తామంట? మునుపటి వలె వాటికి దాసులుగా ఉండాలనుకుంటున్నామంట. అంటే మునుపటి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు ఏమైతే చేశామో మరలా వాటికి మనం తిరుగుతున్నామంట. అర్థమవుతుందా పుల్లారా? వాటికి దాసులై అవటం అంటే, మూల పాఠముల తట్టు మరలా తిరుగుటం అంటే, మనము ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు లోకంలో ఏ పనులు అయితే చేశామో, ఒకవేళ కొంతమంది తాగేటటువంటి వారు ఉంటారు పుల్లారా, వారు తాగుతూ వారి స్థితిని గమనించి ఇది నేను చేయుట తప్పని గమనించిన తర్వాత వాటి మొత్తం నుంచి దూరంగా వచ్చేసి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభులో కొనసాగుతున్నారు. మరి కొద్ది కాలానికి పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల
మరలా ఆయన గనక ఆ తాగునికి బానిస అయిపోతే, ఆ తాగటానికి దాసుడిగా అయిపోతే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమైనా ఉందండి? ఏమన్నా ఉపయోగం ఉందంటారా? వాటిని బట్టి రాయబడిన మాట ఏంటి? అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదండి. మునుపటి విషయాలకి దాసులైతే మరలా మూల పాఠముల తట్టు మరలా తిరిగితే, యేసయ్యను అంగీకరించక ముందు లోకములో ఏమైతే పాపములను మనం చేస్తున్నామో, ఏమైతే పనులను మనము జరిగించున్నామో, మరలా వాటి తట్టునకు గనక మనం తిరిగితే, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారి తట్టునకు మనము తిరిగితే, అమ్మా అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, వాటి వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనము ఏమాత్రమో లేదు. కాబట్టి మరలా మీరు వాటికి దాసులు అవుతారా? మరలా మీరు వాటికి దాసురాలు అవుతారా? దేవునికి సంబంధించిన వారసులు అవుతారా? మునుపటి విషయాలకి మీరు దాసులు అవుతారా? దేవునికి సంబంధించిన బిడ్డలుగా అవుతారా? లేదా లోకానికి సంబంధించిన బిడ్డలుగా అవుతారా? ఏది శ్రేష్టమైనది పురులారా? దేవునికి సంబంధించిన బిడ్డలు అవటమే శ్రేష్టం కదా. అయ్యి మరలా ఏం చేస్తున్నాం? మరలా వెనుకకు వచ్చేస్తున్నాం. వాటి వల్ల వచ్చే ప్రయోజనము ఏమీ లేదు. అదంతా కూడా నిష్ప్రయోజనము. అవి బలహీనమైనవని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. వస్తున్నారా పిల్లారా? మరలా లోక ఆచారాలకు వచ్చేస్తున్నారా? లోక సాంప్రదాయాలకు వచ్చేస్తున్నారా? వాటన్నిటిని పాటిస్తున్నారా? ప్రభుని గుర్తెరిగి ప్రభు శరీరమును యవన రక్తమును స్వీకరిస్తున్న మనము మరలా మునుపటి సాంప్రదాయాలకు గనక వచ్చేస్తే పిల్లారా, మనకు వచ్చే దీవెన ఏమాత్రం ఉండదు. మనము దేవునికి వారసులుగా ఏమాత్రము కానే కాలేము. దేవునికి వారసులు కాలేమండి. మనం దేవునికి సంబంధించిన బిడ్డలము ఏమాత్రము కాలేము. ఎందుకంటే మరలా నీలో నాలో ఏం కనపడుతుంది అంట? మునుపటి మూలపాఠములు, ఏమాత్రము ప్రయోజనము లేనటువంటి విషయాలు. వాటికి దాసుడుగా మరలా మనము అవ్వకూడదు. విడిచిపెట్టేసిన జోలికి, విడిచిపెట్టి వేసినటువంటి వాటి జోలికి మరలా ఏమాత్రం వెళ్ళనే అసహ్యమైన వాటి ఉన్నాయి, వాటి దగ్గరికి మనం వెళ్తామండి? అసహ్యమైన ఉన్నాయి. రోడ్డు మీద మనకి ఏమైనా అసహ్యమైనది ఒకటి కనిపించింది, వాటి యొద్దకు మనం వెళ్తామా? వెళ్తాం? నిశ్చయంగా చెప్పండి. ఇప్పుడు ఒక ప్రాంతంలో మంచిగా స్మెల్ రావట్లా, ఆ ప్రాంతానికి మనం వెళ్తామా? మంచి వాసన రావట్లా, ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలని ఇష్టపడతామా? ఇష్టపడతామా? ఇష్టపడం కదా. లేదు, ఒక ప్రాంతంలో మంచిగా స్మెల్ వస్తుంది, అక్కడ కాసేపు గడపడానికి ఇష్టపడతాం. కూడా అలాంటిదే పురులారా. నీవు విడిచిపెట్టినవన్నీ కూడా ఎవరికి అసహ్యంగా ఉన్నాయంటే మన దేవునికి అసహ్యంగా ఉన్నాయి. విడిచిపెట్టిన లిస్టు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అవి చెప్పడానికి సమయం ఉన్నా మనకు తెలుసు ఏం విడిచిపెట్టామో, విడిచిపెట్టేసి ప్రభులోకి వచ్చామన్నీ కూడా మనకు తెలుసు. అవి అసహ్యమని తెలిసినా మరలా వాటి వైపునకు గనక మనం తిరిగితే వచ్చే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. తెలిసి అక్కడ ఆ ప్రాంతం బాగోలేదని తెలిసి కూడా ఆ ప్రాంతానికి మనం వెళ్ళాం. అక్కడ మంచి వాసన రావట్లేదని తెలిసి ఆ ప్రాంతానికి మనం వెళ్ళడానికి ఇష్టపడం. మరలా అవి ప్రభునకు దేవునకు అసహ్యమని తెలిసి కూడా మనం వెళితే మనకేమాత్రం అవి ప్రయోజనకరంగా ఉండదు. ప్రత్యేకంగా మనము దేవునికి సంబంధించిన వారసులుగా ఏమాత్రం ఉండము పిల్లారా. లేఖనాల్లో రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది పిల్లారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. మన క్రియల వలన మనం ఎలాగున్నామంట? దేవుణ్ణి ఎరుగమన్నట్లుగా ఉన్నామంట. ఇప్పుడు కొన్ని పనులు చేస్తే ఎదుటి వారికి వీరు దేవుని బిడ్డలు అని తెలిసిపోయింది. ఏమన్నా తెలిసిద్దా? తెలియదా? మీరు క్రమంగా ప్రతి
ఆదివారం ప్రభు సన్నిధికి వస్తూ ప్రభు సన్నిధిలో బలపరుస్తూ బలపరచబడినటువంటి నీవు వాక్యం ప్రకారంగా నడుస్తూ బాప్తిస్మ అనుభవంలోనికి వస్తూ నడుస్తూ ప్రభు శరీరాన్ని ఎవరి రక్తాన్ని స్వీకరించారనుకో, అలాగా అనేక మందిని మనం చూసేటటువంటి వారుగా ఉన్నప్పుడు వారు ఏం డిసైడ్ అవుతారంటే వీరు దేవునికి సంబంధించిన బిడ్డలని డిసైడ్ అయిపోతారు. అంతే కదా పుల్లారా, వీరు రక్షణ పొందిన బిడ్డలు అని డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. మనం చేసే పనులంట పుల్లారా బొత్తిగా అసలు మనకి దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి పనులు మనం చేస్తున్నామంట. ఏమైనా న్యాయం అంటారా పుల్లారా? ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అనుకోండి. మనిషికి దేవుడు అంటే ఎవరో తెలుసు, ఆ మనిషికి దేవుడు అంటే ఎవరో తెలుసు. ఆ మనిషి కూడా దేవుని సన్నిధికే వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. పాటించే దగ్గర వచ్చినటువంటి లోపముతో అతను కొన్ని అననుకూలమైన పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పనుల వల్ల బొత్తిగా ఎదుటి వారికి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ అదే మాట రాయబడి ఉంది, ఆ క్రియలు పనుల వల్ల ఆయనను ఎరుగమన్నట్లుగా కొంతమంది జనుల యొక్క ప్రవర్తన ఉందంట పిల్లారా. అంటే ఇప్పుడు నేను చేసే పని నాకు బొత్తిగా ఎవరో తెలియదు అన్నట్లుగా ఉందంట, దేవుడు అంటే ఎవరో తెలియదు అన్నట్లుగా ఉందంట. మరి నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుని వాక్యాన్ని విన్నాను, క్రమంగా వస్తున్నాను. మరి నా క్రియ, నా పని ఇప్పుడు ఎలాగుందంట, బొత్తిగా ఆయనంటే ఎవరో తెలియనట్లుగా నా క్రియలు పనులు ఉన్నాయంట. అర్థం ఏంటంటే మూల పాఠములు తట్టుకు వెళ్ళటం అని అర్థం అండి. ఏదైతే నేను విసర్జించామో, ఏదైతే తీర్మానం తీసుకున్నప్పుడు మీరు విసర్జించారో మరలా వాటి వైపునకు తిరుగుట, దాని అర్థం ఏంటంటే బొత్తిగా మీ పనుల ద్వారా దేవుడు అంటే ఎవరో తెలియనట్లుగా మనం కొన్ని పనులను, కొన్ని సాంప్రదాయాలను నెరవేర్చేవారిగా ఉంటున్నామంట. ఇదేమాత్రము న్యాయమైనటువంటి పని కాదు. మళ్ళా మనం ఏం చెప్తున్నాం, మాకు దేవుడు అంటే ఎవరో తెలుసు అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే పిల్లారా, అదే మాట కదా అక్కడ రాయబడి ఉంది, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు. కానీ వారి క్రియలు, వారి పనులు దేవుని ఎరిగినటువంటి పనులుగా ఉన్నాయా? లేదు. దేవుని గుర్తెరిగే పనులుగా ఉన్నాయా? లేదు. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనుషుల పనులుగా ఉన్నాయా? లేదు. వాక్యం వినేటటువంటి మనుషుల పనులుగా ఉన్నాయా? లేదు. ఎక్కడ పడింది తేడా అంటే, మనము ప్రయాణం చేసేటప్పుడు ఏదైతే మూల పాఠములు తట్టుకు నువ్వు విసర్జించిన వాటికి, అసహించినటువంటి వాటికి మరలా ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు ఇవన్నీ మన జీవితాల్లోనికి వచ్చి పడతాయండి. వారికి అర్థమైపోయింది, అరే ఈ సహోదరుడేనా ఇలాగ చేస్తుంది, ఈ సహోదరేనా ఇలాగ చేస్తుంది, నిన్నటి వరకు బాగున్నారు కదా, దేవుని సన్నిధిలో మంచిగా ఉన్నాడు కదా, దేవుని సన్నిధిలో మంచిగా ఉంది కదా, అరే ఆమె నోట బూతులు మాట్లాడటం ఏంటి, ఆమె ఇలాగ ప్రవర్తించడం ఏంటి, ఆమె ఇలాగ జీవించడం ఏంటి అని మనం కొంతమందిని చూస్తే ఆశ్చర్యపోతాం. అంటారు పిల్లరా, ఆశ్చర్యపోరా? అంటే వారి క్రియలు ఏం చేస్తున్నారంటే, వారి పనుల ద్వారా దేవుణ్ణి మేము ఎరగమన్నట్లుగా బొత్తిగా వారి పనులు ఉన్నాయండి. సందర్భాల్లో మనం ఏమాత్రము దేవునికి సంబంధించిన వారసులము కాలేమండి, దేవునికి సంబంధించిన బిడ్డలము కాలేం ప్రియులారా. నీవు విసర్జించిన దానిని ఇక జీవితాంతం వాటి జోలికి వెళ్ళకూడదు. కాదనుకున్న వాటి జోలికి ఇక నీవు జీవితాంతం వెళ్ళకూడదు. అసహించుకున్న వాటి జోలికి మనం ఎప్పటికీ వెళ్ళకూడదు. వెళ్ళేవా ఏం జరుగుతుంది అంటే, రోమపత్రికలో ఒక రీతిగా మనం అలాగ వెళితే ఏం జరుగుతుందో రోమపత్రికలో మాట రాయబడింది పిల్లరా. 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏమవుతుందంట పిల్లరా,
దేవుని నామం ఎక్కడ దూషించబడతా ఉంది? అన్యజనుల మధ్య. ఎవరి వలన? మన వలన. మనం ఏం చేసాం? దేవుణ్ణి ఎరగము అన్నట్లుగా మన క్రియలు ఉన్నాయంట. దేవుణ్ణి ఎరగము అన్నట్లుగా మన పనులు ఉన్నాయంట. దీన్ని బట్టి ఇక్కడ ఎవరికి అవమానం జరుగుతుందని ఆలోచన చేస్తే దేవుని నామానికి అవమానం అంటే పుల్లారా. అమ్మా, మనం చేసే పనులు ఎవరికి అవమానం అంట? వింటున్నారా పుల్లారా? యవన బిడ్డలు వింటున్నారా జాగ్రత్తగా? మనం చేసే పనులు ఎవరికి అవమానం కలిగిస్తున్నాయంట? దేవుని నామానికి. దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా దేవుని నామానికి అవమానాన్ని కలిగిస్తాయి. అందుకే అక్కడ రాయబడిన మాట మిమ్మును బట్టియే కదా. బట్టి అంటే పిల్లారా అవమానం మనల్ని బట్టే కదా. నేనైనా సరే వ్యతిరేకంగా జీవిస్తే, నేనైనా సరే, ఎవరైనా సరే, మీరైనా సరే వ్యతిరేకంగా కనుక జీవిస్తే ప్రభు నాకు మనల్ని బట్టి ఆయన నామానికి ఏం కలుగుతుందంటే పిల్లారా? అవమానం. ఇప్పుడు నీకు అవమానం కలిగితే నువ్వు ఓర్చుకుంటావా అండి? ఇందాక 1000 మంది గురించి చెప్పాం. మనం 1000 మందిలో ఒక అధికారి వచ్చి నిన్నే గుర్తుపట్టి నీతో మాట్లాడితే నీకు ఘనత వస్తుందని చెప్పాం. అంటే అదే 1000 మందిలో నీకు అవమానం జరిగింది. మనము కొన్ని దినాల పాటు బయటికి రాలేం. సిగ్గుతో మనం బయటికి రాలేం. అందరి ముందు నన్ను అవమానించారు, ఆ మాట అనకపోతే ఏమైద్ది, ఆ తప్పు చేసేనేమో, అందరి ముందు చెప్పకపోతే ఏమైద్ది, అందరి ముందు ఆ మాట అనకపోతే ఏమైద్ది అని మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ మనం ఎవరిని చూడాలంటే, మనం ఏం చేసినా అది ప్రభునకు మహిమ కలుగుతుందా లేదా. వారసులుగా, దేవునికి వారసులుగా అయినటువంటి మనము మన పనుల ద్వారా ఆయనకి మహిమ కలుగుతుందా లేదా అనేది చూడాలి తప్ప వేరే విషయాన్ని మనం చూడకూడదు పిల్లారా. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మిమ్మల్ని బట్టే కదా. అయ్యా, మిమ్మును బట్టే కదా. అమ్మా, మిమ్మును బట్టే కదా దేవుని నామానికి ఏం కలుగుతుందంట? అవమానము కలుగుతుంది. ఎందుకని? మనము దేవుడంటే బొత్తిగా ఎరగనట్లు మనం చేసే పనుల ద్వారా ఆయన నామానికి ఏం కలుగుతుందంట? అవమానము. మనమే తీసుకొస్తున్నాం ఇక్కడ. మనమే అవమానం కలిగేటట్లు చేస్తున్నామని. ఈ స్థితి అవసరమా పిల్లారా? మనం దేవుని గణపరచాలి కానీ, మన ద్వారా దేవుడు ఆనందంగా ఉండాలి కానీ, మన ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి కానీ, మన ద్వారా ఎప్పటికీ దేవుని నామానికి అవమానము రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే పుల్లారా, మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము పుల్లారా, అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధీకుడు. నీకు నాకు దేవుడు తెలుసని చెప్పి ఆయన మాటల ప్రకారంగా మనం నడవలేదనుకో, మనం ఎవరమంట పుల్లారా? అబద్ధీకులము. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యమును ఎవరైతే గైకొనేటటువంటి వారిగా ఉన్నారో వారిలో దేవుని ప్రేమ నిజముగా, అబద్ధం కాదంటే పుల్లారా, అది ఏమాత్రం ఎంత మాత్రం అబద్ధం కాదంట, నిజముగా పరిపూర్ణమైంది. ఏంటది? వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట పుల్లారా, ఆయన యందు నిలిచి ఉన్న వారిని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగైతే నడిచాడో, ఎలాగైతే జీవించాడో అలాగే మనము కూడా నడిచేటటువంటి వారిగా ఉండాలి. నడవటం అంటే ఆయన నడిచినట్లు కాదు పుల్లారా, 2 కాళ్ళతో నడవటం కాదు పుల్లారా. ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడో, అమ్మా, ఏ విధమైన ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభు వారి కలిగి ఉన్నారో మనకు తెలుసు. బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండమని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అదే నడవటం అంటే. ఆయన ఏ మనసు కలిగి ఉన్నారో మనము అదే మనసు కలిగి ఉండాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకని? మనం ఎవరు తెలుసని చెప్పుకుంటున్నాం, ఆయన అంటే ఎవరో తెలుసని చెప్పుకున్నాం కాబట్టి చెప్పుకోవడంతో సరిపెట్టకూడదంటే మనం
ఏం చేయాలి ఇక్కడ? ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడిచేటటువంటి వారిగా ఉండాలి. కానీ మన స్టెప్ అంతా ఎక్కడితో ఆగిపోయిందంటే చెప్పేటటువంటి వారిగానే ఆగిపోయాం మనం. ఆయన నాకు తెలుసయ్యా, అమ్మో ఏసయ్యా నాకెందుకు తెలియదు, నా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు, నా బంధువుల జీవితాల్లో చాలా అద్భుతాలు చేశాడు, మా పాస్టర్ గారి ద్వారా మేము వాక్యం వింటున్నాం, ఎన్నో అద్భుతాలు చేశాడని మనం చెప్తాం. సమస్యల్లో ఎక్కడొచ్చిందంట? పాటించే దగ్గర. అమ్మ ఎవరైనా చెప్తారు, నేను చెప్తా, 100 మాటలు చెప్పొచ్చు. ఆ 100 మాటలు మనము పాటించే దగ్గరే మన నిజమైనటువంటి పరిపూర్ణత, విశ్వాసత మనము అనేక మందికి బయలుపరచబడేటటువంటి వారిగా ఉంటామండి. కానీ ఇక్కడ మనం ఎక్కడ ఆగిపోయామంటే చెప్పటం వరకే ఆగిపోయాం. మనం ఏమాత్రం కూడా ఆ రీతిగా ప్రవర్తన, ఒకవేళ ఆయన ఎరిగి ఉన్నామని చెప్పేటటువంటి వారు ఆయనకి అవమానము కలగకుండా పుల్లారా మనం ఏం చేయాలో తెలుసా పుల్లారా? ఆయన ఏ రీతిగా నడిచాడో అదే రీతిగా మనము నడవాలి. ఆమేన్. ఆయన పాపులను ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించలేదా పుల్లారా? ఆయన అస్వస్థతో బాధపడేటటువంటి వారిని ఏం చేశాడు? ప్రేమించాడు, స్వస్థపరిచాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి వారిని సైతము కూడా ఆయన ఎలాగున్నాడంటే ప్రేమించిన దేవుడుగా ఉన్నాడండి. మరి మనం ఆయన వలే నడవాలి. ఆయన ఎరిగినటువంటి వారు ఎలా నడవాలంట? అమ్మ ఎలా నడవాలి? ఆయన వలే. పాపులు అంటే ప్రభు సన్నిధికి రాకుండా పాపపు శాపపు జీవితంలో ఉన్నటువంటి వారి మీద మన ప్రతాపాన్ని మనం చూపకూడదండి. సరే ఆడు బొత్తిగా ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అని మనం అనుకోకూడదు. అలా అనుకున్నారా మన ప్రభు వారు? అలా అనుకుంటే ఈ రక్షణ నేటి దినాన్ని మనకు వచ్చేదా? మనం ఏమైనా మంచోళ్ళమని మనం కూడా ఘోరమైన పాపులమే కదా. మనమేమైనా పుట్టుకతోనే మనమేమన్నా నీతిమంతులుగా యథార్థవంతులుగా మనమేమన్నా ఎదిగామా పెరిగామా? పాపపు స్థితిలోనే వచ్చాము, ప్రభువుకు నచ్చినటువంటి పనులు చేశాము, అలా చేయకూడదని తెలుసుకున్నాము, రక్షణ పొందాము, నమ్మకంగా కొనసాగుతున్నాం. అంటే ఆయన ఎలాగ నడిచాడు అలాగే మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. అనేక మందిని ఆయన ప్రేమించాడని. మన సొంత సహోదరులనే ప్రేమించాం, మన సొంత అయిన వారిని మనం ప్రేమించాం, ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాం. మన సొంత అన్నదమ్ములను మనం ప్రేమిస్తామా? ఆస్తి గొడవలు వస్తే వారితో మనం మాట్లాడతామా? అంతస్తుల దగ్గర గొడవలు వస్తే వారితో మనం మాట్లాడతామా? పొలాల దగ్గర తగాదాలు వస్తే వారితో మనం మాట్లాడతామా? స్థలాల దగ్గర తగాదాలు వస్తే వారితో మనం మాట్లాడతామా? ఎక్కడుందా ప్రేమ? నువ్వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. మనం ఎంతగా మనం ప్రేమించుకుంటున్నామో మనం ఎదుటి వారిని అలాగ ప్రేమించాలండి. ఆయన ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా మనం నడవాలండి. ఆయనేమి ఇలాంటి కార్యాలు చేశాడంటే లేదు, ఎక్కడ వెతికినా దొరకదు. అనేక మంది వెతకాలని చూస్తున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏదో ఒక తప్పు మోపాలని, ఏదో ఒక నింద మోపాలని అనేక మంది స్టడీ చేస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవుడు బైబిలు చదివే అంతకంటే ఎక్కువగా వారు చదువుతున్నారు. ఏమన్నా కనిపెట్టగలిగారంటే కనిపెట్టగలిగారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనిపెట్టలేరు, ఎప్పటికీ కూడా అది సాధ్యము కాదండి. మనలో లోపాలు కనిపెట్టొచ్చాము సహజంగా, మానవ స్వభావాన్ని ధరించుకున్నాం కాబట్టి. అసలు ఆయనలో లోపాన్ని కనిపెట్టాలని బైబిల్ తిరగేస్తా ఉన్నారంట, చరిత్ర గ్రంథాలన్నీ కూడా. మంచిదే, చక్కగా బైబిల్ అన్న చదువుతున్నారు వాళ్ళు అలాగా. కానీ ఎప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని, మిస్టేక్ని ఎవరు చూపించలేరు, కనుగొనలేరు. దేవునికి స్తోత్రం. అందుకే మనము ఆయన వలె నడుచుకోవటానికి ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ అలాగ లేకుండా దేవుని ఎరిగి ఉన్నామని చెప్తే గనక మనం ఎవరితో సమానం అంట? అబద్ధీకులతో సమానమండి. మనలో ఏం లేదంటే సత్యం ఏమాత్రమో లేదు. కాబట్టి పుల్లారా, కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు ఆలకించండి. మన ద్వారా ఎప్పటికీ ఎన్నటికీ దేవుని నామానికి అవమానము కలగకూడదు. రెండోది, విడిచిపెట్టిన, విసర్జించిన,
అసహ్యమైన వాటి జోలికి పొరపాటును కూడా మనము వెళ్ళకూడదు. ఒకవేళ డబ్బు ఆకర్షణ చూపించినా, ఏమన్నా అంతస్తులు ఆకర్షణ చూపించినా, ప్రభువు కోసము విడిచిపెట్టిన వాటి తట్టు మరలా మనం ఏమాత్రం కూడా తిరగకూడదండి. తిరగకూడదు. దేవుణ్ణి ఎరగమన్నట్లుగా మనం పనులు చేసేవారిగా ఉండకూడదండి. తద్వారా దేవుని నామానికి అవమానం వచ్చింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, నీవు నేను ఎలాగున్నాం, ఏ రీతిగా ఎదుగుతున్నాం, విడిచిపెట్టేసిన వాటి జోలికి వస్తున్నామా, లేకపోతే వాటి నుంచి దూరం అయిపోయి ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదిగేటటువంటి వారిగా ఉంటున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ప్రకారంగా నడవకపోతే మనం అబద్ధీకులమే. మనలో సత్యమేముల ఏమాత్రము కూడా లేదు. తద్వారా దేవుని నామానికి అవమానము. మన ద్వారా అవమానం రాకూడదండి. మన ద్వారా మన కుటుంబాలకు అవమానం రాకూడదు. మన ద్వారా దేవుని నామానికి అవమానము రాకూడదు. ఆ రీతిగా మనము ఎదగాలని, ఆ రీతిగా మనం ఫలించాలంటే నిత్యముగా ఆయన ఎలాగైతే నడిచాడో, ఎలాగైతే జీవించాడో, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన విధానంలోనికి మనము నడుస్తూ కొనసాగేటటువంటి వారిగా మనమందరము కూడా ఉండాలని ప్రభు నామం పేరిట ఈ మాటలు ప్రకటిస్తూ యేసయ్య ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మాతో కొన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు మీ కుమారుని పంపించారు. ప్రజలందరూ పాపములతో, శాపములతో ఉన్నప్పుడు కుమారుని ద్వారా రక్షణను, కుమారుని ద్వారా విమోచనను అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. ఆ కుమారుడు ఏ రీతిగా నడిచాడో అదే రీతిగా నడవాలని మాతో మాట్లాడారు. ఆ రీతిగా నడవలేకపోతే మేము అబద్ధీకులమని, అయ్యా దేవుని నామానికి అవమానము కలిగించేటటువంటి వారమని మాతో సూటిగా మాట్లాడారు. ప్రభువా, ఆ రీతిగా మేము ఉండకుండా, మా ద్వారా మీ నామానికి అవమానం కలగకుండా, మేము ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధ ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండకుండా నిజమైన సత్య ప్రవర్తనమైనటువంటి నీ ప్రవర్తన ప్రకారముగా మేము నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.